హే గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మన ఛానల్లో కొత్తగా ఫస్ట్ టైం ఒక సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నాం. అదే మహాభారతం. ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండింగ్ వరకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అయితే ఈ వీడియోలో అసలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎందుకు అందరూ మహాభారతాన్ని తెలుసుకోవాలి అండ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది చెప్పబోతున్నా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్, మహాభారతం ఈజ్ అవర్ హిస్టరీ. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసుకోవాలి అంటారు కదా. అలాగే ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది అంటే దానికి ప్రధాన కారణమైన మహాభారతం గురించి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. అప్పుడే ఎలా మంచి అనేది చెడుపై గెలిచింది, స్వయంగా దేవతల పైనుంచి చూసేంతలా ఆ 18 రోజులు ఏం జరిగింది, అసలు 18 రోజులు యుద్ధం చేసేటంత పెద్ద యుద్ధంగా ఎందుకు మారింది, ఇవన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సెకండ్ థింగ్, మనం బోర్ కొడితే ఏదైనా మంచి వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ మన ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయమని అడుగుతాం కదా. ఎందుకు? అందులో ఉండే స్టోరీ నచ్చడం వల్ల. కానీ మీకు తెలుసా, ఆల్మోస్ట్ 80% మన ఇండియన్ మూవీ స్టోరీస్ లో, ఈవెన్ కొన్ని హాలీవుడ్ మూవీస్ లో కూడా మహాభారతం పైన బేస్ చేసుకొని రాశారు. మనం ఏదైనా ఓటీటీలోకి వెళ్ళి ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉండే మూవీస్ ని చూస్తాం కదా. కానీ మహాభారతం అలా కాదు. మొత్తం అంటే ఒక అన్న తమ్ములు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రాజుల కాలాలు, రాజుల కథలు, యుద్ధాల కథలు, ఇలా అన్ని కలిపి మీకు ఏదైనా సిరీస్ కావాలి అంటే ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉంటుంది, అదే మహాభారతం. చిన్నప్పుడే ఈ మహాభారతాన్ని పిల్లలకు చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే మనకి మంచి పేరు వస్తుంది అని. ఇలా చెప్పుకుంటే మహాభారతం తెలుసుకోవడానికి ఒకటి కాదు, రెండు కాదు, చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ మన ఛానల్లో ఇది అందుకే చేస్తున్నా. అంటే చాలా మందికి ఇప్పుడు కల్కి మూవీ వల్ల దేని వల్ల తెలియదు, బట్ అందరూ మహాభారతాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారు. బట్ సీరియల్స్ చూసేటంత కానీ బుక్స్ చదివేటంత కానీ టైం ఉండట్లేదు. ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి కదా. సో అందుకే ఎప్పటి నుంచో మహాభారతాన్ని చెప్పాలి అని మాకు ఒక ఐడియా ఉంది, కానీ కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సో హియర్ ఇట్ ఈస్. మీకు ఏ మాత్రం శ్రమ లేకుండా మహాభారతాన్ని ఒక మంచి వేలో, ఒక ఇంట్రెస్టింగ్ వేలో అండ్ మంచి క్వాలిటీస్ తో వీడియోస్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాం. మొత్తం 40 to 50 ఎపిసోడ్స్ లో 4 వాల్యూమ్స్ ఉండబోతున్నాయి. వీక్లీ 1 వీడియో ఆర్ 2 ఎపిసోడ్స్ ని రిలీజ్ చేస్తాం. ఇలా 4 months అవుతుందేమో మహాభారతం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి, ఏమో ఇంకా ఎక్కువ పట్టొచ్చు. బట్ వి ప్రామిస్ వి డెలివర్ ద బెస్ట్ కంటెంట్ విత్ హైయెస్ట్ క్వాలిటీ. అంటే ఏంటి బ్రో, మహాభారతం ఒక్కటే మీరు అలా 4 months చెప్తారంటే లేదు బ్రో, ప్యారలల్ గా అంటే మహాభారతం ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఏదైనా న్యూస్ కానీ లేకపోతే మీకు ఏదైనా కాన్సెప్ట్ మీద వీడియో కావాలంటే వెంటనే దాని మీద వీడియో చేస్తాం. బట్ మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు తెలుసు మహాభారతం చిన్న స్టోరీ కాదు, చాలా పెద్ద స్టోరీ, చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది అని. అండ్ దాన్ని చెప్పాలి అంటే కూడా చాలా కష్టం అని. అందుకే చాలా యూట్యూబ్ ఛానల్స్ అక్కడక్కడ చెప్తుంటారే తప్ప పూర్తిగా చాలా కొన్ని ఛానల్స్ లో మాత్రమే చెప్పారు. బట్ అది మేము చేయబోతున్నాం. మీ సైడ్ నుంచి మాకు సపోర్ట్ వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. వీడియోని చూసి వెళ్ళిపోవటమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. అప్పుడు ఈ మహాభారతం సిరీస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో దట్స్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. గెట్ రెడీ ఫర్ 4 months ఆఫ్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. మీకు అన్ని ఎపిసోడ్స్ నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకొని ఉంచుకోండి. ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తామో మన కమ్యూనిటీ పోస్ట్ లో అండ్ ఇన్స్టా పేజ్ లో అనౌన్స్ చేస్తాం. సో దట్స్ ఇట్ గైస్. మీరు ఆ పనిలో ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సీ యూ ఆన్ మహాభారతం ఎపిసోడ్ 1. బై బాయ్.